కవిత అరెస్టు ఒక అనైతికమైనది, ఒక చట్టవిరుద్ధమైనది. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే, చట్టం దాని పనిచేస్తుంది, ఓకే, చట్టం దాని పనిచేస్తుంది. కానీ ఇదే చట్టం, ఇదే ఈడీ సుప్రీంకోర్టులో అత్యున్నత న్యాయస్థానం, ఈ దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఒక హామీ ఇచ్చింది. మేము కోర్టు పెండింగ్లో ఉంది సుప్రీంకోర్టులో, ఆల్రెడీ 2 సార్లు అటెండ్ అయినాక కవిత గారు ఒక అఫిడవిట్ వేశారు కోర్టులో. ఆడవాళ్ళని విమర్శించే విధానం, ఆడవాళ్ళని ఎంక్వైరీ చేసే విధానం కానీ ఈడీ వాళ్ళు ఓ పద్ధతి కావాలి అని. ఇదే పద్ధతిలో అంతకుముందు చిదంబరము, నళిని చిదంబరము, మమతా బెనర్జీ నీసు వీళ్ళు వేస్తున్నారు కేసులు. సో సుప్రీంకోర్టు ఏమంది, అన్ని కేసులని కలిపి, కవిత కేసు కూడా కలిపి 3 కేసులు కలిపి మేము నిర్ణయం చెప్తామని చెప్పారు. అది నిన్న చెప్పాల్సింది 12:30కి కోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ఇవ్వకుండా వాయిదా వేసింది. ఏ రోజుకి? 19వ తారీఖు, ఎల్లుండి వాయిదా. ఈ వాయిదా వేసినప్పుడు ఈ వాయిదా 3 రోజులు టైం ఇచ్చింది. ఆ కోర్టు తీర్పు చెప్పేదాకా ఆగచ్చు కదా. ఎందుకని అంత అర్జెంట్ ఏమొచ్చింది? అరెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన అవసరం వచ్చింది. అదొక తప్పు. హామీని వాళ్ళు ఇచ్చిన, కోర్టుకి ఇచ్చారు హామీ, సుప్రీంకోర్టుకి. మేము అది తేలేదాకా, ఆ తీర్పు వెలువడేదాకా మేము ఎలాంటి చర్యలు తీసుకోమని అది వైలేట్ చేశారు. రెండోది ట్రాన్సిట్. ఒక స్టేట్ నుంచి మరో స్టేట్కి ఒక నిందితులను, అనుమానితులను తీసుకెళ్లాలంటే ఇక్కడ లోకల్ మ్యాజిస్ట్రేట్ దగ్గరికి ప్రజెంట్ చేసి అక్కడ ఆర్డర్ తీసుకెళ్ళాలి. ఏమీ లేదు. అది అడిగితే మీరు ఢిల్లీ వచ్చి మాట్లాడుకోండి అంటారు. ఎంత అరాచకం అంటే మా ఇష్టం, అధికారం మా చేతిలో ఉంది, సంస్థలు మా చేతిలో ఉన్నాయి, మా సంస్థలు మాకేం సంబంధం లేదని అంటాడు అరవింద్. మీకు కిషన్ రెడ్డి మీకు సంబంధం లేదు. మీకు సంబంధం అంటే డైరెక్ట్గా కాదు, మీ వెనకాల మీ భరోసా, మీరు వెనకాల ఉండి అధికారులకి మేము ఉన్నామని ఒక భరోసా వాళ్ళకి ఇవ్వటమే మీరున్నట్టు. ఉండబట్టి వాళ్ళు అంత అరాచకంగా చట్టం లేదు, రూల్ లేదు, పద్ధతి లేదు, ఇష్టానికి మేము చేస్తాం, మీరు అక్కడికి వచ్చి కనుక్కోండి, అక్కడికి వచ్చి అడుక్కోండి అని అంటూ ఎంత హంభంతో రిప్లై చేశారు. సో ఇవాళ కోర్టు ఖచ్చితంగా ఈ ప్రశ్నిస్తుంది, మీరు ట్రాన్సిట్ లేకుండా అలా తీసుకొచ్చారు, ఆర్డర్ ఉందా అని అడుగుద్ది. ఖచ్చితంగా మీరు హామీ ఇచ్చారు, ఎందుకు వైలేట్ చేశారు అని అడుగుద్ది. అట్లన్నిటికీ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇక్కడ మేము అడిగితే ఢిల్లీ వచ్చి అడుక్కోండి అన్నారు, అక్కడ కోర్టు ముందు ఆ మాట అనలేరు, కోర్టు ముందు చెప్పాలి. ఖచ్చితంగా కోర్టు విల్ అప్లై ఇట్స్ విజ్డమ్. జడ్జి ఆయన విజ్డమ్ ఉపయోగిస్తారు. ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా మీ ఇష్టానికి చేయడానికి కాదు అని ఆయన ఖచ్చితంగా వీళ్ళ మందలిస్తారు. ఆవిడకి బెయిల్ ఇస్తారని కోరుకున్న. బెయిల్ ఇచ్చి కేజ్రీవాల్ కూడా పొద్దునే బెయిల్ ఇచ్చారు. కేజ్రీవాల్ 8 సార్లు అటెండ్ అవ్వలేదు. ఇంకా కవిత 2 సార్లు అటెండ్ అయింది. 2 సార్లు అటెండ్ అయ్యి కోర్టులో కేసు వేసాము, మమ్మల్ని విచారించే విధానం ఇది కాదు ఆడవాళ్ళని అని. దాని మీద కోర్టు తీర్పు ఇవ్వాలి. కేజ్రీవాల్కి బెయిల్ ఇచ్చారు కదా, ఖచ్చితంగా ఈవిడికి బెయిల్ ఇవ్వాలి. బెయిల్ ఇచ్చి షీ విల్ బి అవైలబుల్. మీరు ఎంక్వైరీ చేయడానికి అరెస్ట్ ఎందుకు? ఎంక్వైరీ చేయడానికి రావట్లేదు అని అంటే రావట్లేదని కోర్టులో పరిధిలో ఉంది కనుక రాలేదు. కోర్టు తీర్పు ఇచ్చినాక వస్తుంది అవసరం కోర్టు కనుక వెళ్ళమంటే. కనుక అది వాళ్ళ దగ్గర అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయాల్సిన అవసరం అంత కాదు. ఈ ముందు ఏమో అనుమానితురాలు, ఫస్ట్ సాక్షి, ఆ తర్వాత అనుమానితురాలు, ఆ తర్వాత నిందితురాలు, ఇలా 3 స్టేజెస్ తీసుకొచ్చారు 2.5 ఏళ్ళుగా. ఎన్నాళ్ళు లేదు. రేపు ఇవాళ అనౌన్స్ అవుతూ ఉంటే, ఎలక్షన్ కూడా అనౌన్స్ అవుతా అంటే నిన్న అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఏమిటా ఎమర్జెన్సీ? రాజకీయ లబ్ధి కోసం ఈ బీజేపీ కాంగ్రెస్ కొమ్మక్కై, అంటే దేశంలో ఏ ప్రాంతీయ పార్టీ ఉండకూడదు, ఏ ప్రాంతీయ నాయకుడు ప్రబలంగా ఉండకూడదు. వాళ్ళని అణిచేయాలి, వాళ్ళని తుంచేయాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలి. ఇవాళ బీజేపీ కుట్ర ఇది. బీజేపీ బీఆర్ఎస్ని అణిచేస్తే, బీఆర్ఎస్ని ఇలాగ తొక్కేస్తే మనం కాంగ్రెస్ మనం లబ్ధి పొందచ్చు. వాళ్ళిద్దరూ కూడా కుమ్మక్కైపోయి నువ్వు ఉండాలి, లేకపోతే నేను ఉండాలి, అంతేగాని ప్రాంతీయ పార్టీలు వద్దు. ఇది అనాదిగా ఈ దేశంలో జరుగుతున్నది. ఆనాడు సంజీవ్ రెడ్డి గారి కాడ నుంచి ఈ ప్రాంతీయంగా సౌత్ ఇండియన్ లీడర్స్ని ఎవరిని కూడా నేషనల్ లెవెల్లో పెరగనివ్వకుండా, రానివ్వకుండా అడ్డుకునే కార్యం ఆనాటి నుంచి సంజీవ్ రెడ్డి గారు అవ్వచ్చు, అన్నాదురై గారు అవ్వచ్చు, తమిళనాడు అన్నాదురై గారు అవ్వచ్చు, కామరాజు గారు అవ్వచ్చు, పివి నరసింహరావు గారు అవ్వచ్చు, ఇలా ఇవాళ కేసీఆర్ గారు అవ్వచ్చు. నేషనల్ లెవెల్లో పెరుగుతున్నారు అంటే వీళ్ళని అణిచేయాలి, తొక్కేయాలి. ఇది ఈ సిద్ధాంతం. ఈ 2 జాతీయ పార్టీలు వాళ్ళు ఉండాలి, మిగతా వాళ్ళు ఇక్కడ సామంతులుగా ఉండాలి. ఈ దౌర్భాగ్యపు కుట్రలో భాగమే ఈ బీఆర్ఎస్ని అణచడానికి వేసుకున్న కుట్ర ఇది. లేకపోతే ఇంత వైలేషన్ ఆఫ్ చట్టాలు, రూల్స్ ఉండవు. ఇవాళ దీనివల్ల వాళ్ళు ఏదో లబ్ధి పొందుతారు అనుకున్నట్టు చాలా
దెబ్బతింటారు వాళ్ళు. ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలు వీళ్ళ యొక్క అరాచకపు విధానం అంటే మీలో సుజనా చౌదరి మీద మీరు ఇన్ని బుక్కే ప్రయోజనం చేశాడు జీవీఎల్ నరసరావు, కానీ అతను మీ పార్టీలో జరగానే మంచోడైపోయాడు. అజిత్ పవారు అతని మీద ఇంత పెద్ద బుక్లెట్ వేశారు, అతను మీ పార్టీలో జరిగిన మంచోడైపోయాడు. బిశ్వాస్ శర్మ అతన్ని ఆ కేసు ఈ కేసు అన్నారు, అతను మీ పార్టీలో జరగానే ముఖ్యమంత్రి అయిపోయాడు. అతని మీద అంటే మీలో మీ దగ్గర ఉంటేనేమో శుద్ధపూసలా, మీకు ఎదురైతే దోషులా. ఈ దౌర్భాగ్యపు రాజకీయం ఒకప్పుడు ఈ గతంలో ఇందిరాగాంధీ పీరియడ్లో చూసాం. ఇందిరాగాంధీ లాంటి దౌర్భాగ్య పరిపాలన చూసాం. ఇలాగ అరాచకపోయిన పాలన ఇవాళ మళ్ళీ మోడీని అలా ముందు చూపిస్తూ వెనకాల అమిత్ షా లాంటి ఒక కర్కోటకపు రాజకీయం వాళ్ళు చూస్తున్నాం. ఇలాగ అందరినీ లోపలయ్యాలి, అందరిని తొయ్యాలి. ప్రజలు క్షమించరు. ఇది మీరు ఆడే ఈ బీజేపీ కాంగ్రెస్ కలిసి ఆడుతున్న ఈ నాటకాన్ని ప్రజలు గుర్తిస్తున్నారు. వీళ్ళు కేవలం ఎన్నికల కోసం ఇవాళ బీజేపీ తానుగా గెలిచే పరిస్థితిలో లేదు. మోడీ మొహం చూపించుకుని ఏదో ఒకటి, అది కూడా ప్రజలు ఎందుకంటే పోయినసారి మోడీ మొహం చూస్తే 4 ఎంపీలు ఇచ్చాం, ఏం పీకారు 4 ఎంపీలు తెలంగాణకి ఏం తీసుకొచ్చారు, ఏ విషయంలో తెలంగాణ కోసం నిలబడ్డారు కేంద్రంతో, అన్నిటికీ ఎస్ బాస్ అనే జాలరాకు తాళం వేయటం తప్పితే వీళ్ళు ఏనాడు తెలంగాణ కోసం ఏనాడు మాట్లాడలేదు. కనుక ప్రజల్లో వీళ్ళకి లేదు. వీళ్ళు వ్యక్తిత్వంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎందుకు పనికిరాని నాయకత్వం, అది ప్రజలను ఓట్లు ఆకర్షించగలిగే ఆకర్షణ శక్తి కానీ లేదు, వ్యూహంగానే లేదు. ఏదో పేరు చెప్పుకుని చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకునే బాప తప్పితే మోడీ పేరు చెప్పుకుని బతకడం తప్పితే లేదు. సో ఎట్లాగో మనకు ఓట్లు వచ్చే పని లేదు. ఇక్కడ బీఆర్ఎస్ను అణిగేస్తే అప్పుడు మనం ప్రజలకి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అని వస్తుంది. అప్పుడైనా ఒక 4 సీట్లు వస్తాయని ఒక దుర్మార్గపు దౌర్బల్యపు ఆలోచన తప్పితే మరొకటి కాదు. ఇది ఖచ్చితంగా ప్రజలు తిరస్కరిస్తారు. దీని యొక్క పర్యవసానం బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు అనుభవిస్తారు. ఇవాళ కాంగ్రెస్ అంటుంది దౌర్భాగ్యం మాట, నిన్నటిదాకా అరెస్ట్ చేయలేదు కొమ్మక్కన్నారు, ఇవాళ అరెస్ట్ చేస్తే కొమ్మక్కన్నారు. నరంలేని నాలుగు కనుక ఏది పడితే అట్లా మాట్లాడతారు ఈ కాంగ్రెస్ వాళ్ళు. అదే చూస్తున్నాం కదా రేవంత్ రెడ్డి వాగుడు ఏంటో. ఒక అల్పుడికి అధికారం వస్తే ఎలా ఉంటుంది, వాళ్ళ భాష ఎలా ఉంటుంది, వాళ్ళ చర్యలు ఎలా ఉంటాయి అనేది ప్రత్యక్ష నిదర్శనం రేవంత్ రెడ్డి. ఒక భాష లేదు, ఒక మాట లేదు, ఒక చిల్లర వాళ్ళు అలాగే మాట్లాడతారు. వెంకటరెడ్డి మాట్లాడేది వెంకటరెడ్డి మొన్నటిదా కాంగ్రెస్నే కాదన్నవాడే ఇవాళ తంతే కుదిరింది, ఇవాళ కాంగ్రెస్ అంటాడు. వీళ్ళంతా ఒక నీతి నిజాయితీ ఉన్న బాపతులు కాదు, ఒక రీతి ఉన్న బాపతులు కాదు, ఏదో నోటికి వచ్చేది మాట్లాడుతూ ఉంటారు. నిన్నదాకా ఎందుకు అరెస్ట్ చేయలేదు కొమ్మక్క అన్నారు, ఇవాళ అరెస్ట్ చేస్తే కొమ్మక్క అన్నారు. మాటకేమన్నా ఒక అమ్మ బాబు పుట్టిన మాట ఉండాలి కదా. ఏదైనా సరే ఊరిని నోటికి వచ్చింది ఎప్పటికప్పుడు ఎలా పడితే అలా మాట్లాడే ధోరణి వాళ్ళకు ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు. ఆ వాగుడు వాగుతూ ఉంటారు. ప్రజలు మాత్రం చాలా అప్రమత్తంగా ఉన్నారు. ఇప్పుడు నా ఉద్దేశంలో కూడా కోర్టు చాలా విజ్డమ్ ఉపయోగిస్తుందని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే కోర్టు ఖచ్చితంగా అడుగుద్ది మీరు చేశారు. ఇక్కడ మేము అడిగినప్పుడు కేటీఆర్ అడిగితే మీరు ఢిల్లీ రండి అన్నాడు, ఢిల్లీ మేము ఏం వైలేట్ చేయలేదు అన్నాడు. అక్కడ కోర్టులో అలా తలబిరుసుగా సమాధానం చెప్పలేరు కదా. దే హ్యావ్ టు ఆన్సర్. ఎందుకు తీసుకోలేదు, ఒక స్టేట్ నుంచి మరొక స్టేట్కి వచ్చేటప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకోవాలి కదా ఆర్డరు, ఎందుకు తీసుకోలేదు అని అడుగుతారు. దానికి సమాధానం చెప్పాలి. మీరు సుప్రీంకోర్టులో హామీ ఇచ్చి ఎందుకు వైలేట్ చేశారు అడుగుతారు, సమాధానం చెప్పాలి. కనుక కోర్టు తన విజ్డమ్ ఉపయోగించి బెయిల్ ఇస్తారు. కేజ్రీవాల్ కూడా బెయిల్ ఇచ్చారు వాళ్ళ. కనుక బెయిల్ ఇచ్చి షీ విల్ బీ అవైలబుల్ ఫర్ ఇంట్రాగేషన్ ఇన్ ఢిల్లీ ఇట్సెల్ఫ్. కావాలంటే ఢిల్లీలో ఉంటారు, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంక్వైరీ చేయొచ్చు అని ఆ అమ్మాయికి కూడా నువ్వు బీ అవైలబుల్ టు ఈడీ ఫర్ ఎంక్వైరీ అని చెప్తారు. అలా ఉంటుందని నేను ఆశిస్తున్నా. విజ్డమ్ ఉపయోగించాలి కోర్టు విజ్డమ్. ఎందుకు విజ్డమ్ ఉపయోగించకపోతే ఇది ఒక ఆనవాయితీ అయిపోద్ది. ఇది ఎవరు పడితే వాళ్ళు ఏ రూలు పాటించక్కర్లేదు, మేము అనుకుంటే చేసేస్తాం. రాజుగారికి తలుచుకుంటే దెబ్బల కొదవే ఉందన్నట్టు మేము తలుచుకుంటాం, మేము చేసేస్తాం, రూల్స్ మాకు అప్లై కావాలన్నట్టు తయారైపోద్ది. ఒక రాంగ్ ప్రెసిడెంట్ అవుద్ది. కనుక ఖచ్చితంగా కోర్ట్ షుడ్ టేక్ ఇట్ టు కాన్షియన్స్ అండ్ కోర్ట్ షుడ్ అప్లై ఇట్స్ విజ్డమ్. అండ్ జడ్జి గారు తన ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లా అని విజ్డమ్ ఉపయోగించి తీర్పిస్తారని ఆశిస్తున్నాను.